మాస్టర్ నాకు ఒక బ్లూ కలర్ ఎనర్జీ మేఘం లాంటి కలర్‌లో నా శరీరమంతా ప్రవహించింది. మొత్తం వచ్చేసి నేను ఒక బౌల్‌లో ఉన్నట్టు మొత్తం కంప్లీట్‌గా అది నన్ను చుట్టేసింది. తర్వాత అది మొత్తం పాదాల వరకి కింది వరకి మొత్తం టోటల్‌గా నేను పైనుంచి కింది వరకి అలా ఉండిపోయి, కింది నుంచి మొత్తం భూమాత వరకి ఉన్నట్టు అనిపిచ్చింది. తర్వాత ఒక హ్మ్. గోల్డెన్ బాల్ లెక్క నా సహస్రారం నుంచొచ్చి నాకు స్వాదిష్టాన చక్రం దగ్గర ఆగిపోయినట్టు అంతే. ఇంక అది అక్కడే హ్మ్. ఆగింది. ఇంకెక్కడ పోవట్లేదు. పొట్ట మధ్య భాగంలో. పొట్ట మధ్య భాగం వచ్చేసది మణిపూరక చక్రం. మణిపూరక చక్రం మాస్టర్. అవును. స్వాదిష్టాన చక్రం కాదు. మణిపూరక చక్రం. అక్కడి వరకే. బొడ్డు పై భాగంలోనే అక్కడ ఆగి, అక్కడే ఆగి ఉంది మాస్టర్. నాకది కనిపిచ్చింది. అద్భుతం. అయితే అది మీ యొక్క దివ్య ప్రణాళికకు మీరు కనెక్ట్ అవుతున్నారు. అది వచ్చి నాభి దగ్గర చేరడానికి కారణం ఏంటంటే, మనం పుట్టినప్పుడు ఏడుస్తాం గదా! ఎందుకు ఏడుస్తామో తెలుసా? నేను ఏ పని మీదైతే ఈ భూమి మీదకొచ్చానో అదంతా మర్చిపోయానురా దేవుడా అని ఏడుస్తామంటాం. అది మరిచిపోవడానికి చీకటి శక్తులు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఎక్కడ నుంచి కంట్రోల్ చేస్తున్నాయి? నాభి చక్రం నుంచి కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ నెగటివిటీని ఏర్పరిచి మిమ్మల్ని మీ ప్రణాళికకు దూరం చేశారు. ఇప్పుడు గోల్డ్ ఎనర్జీ బాల్ వచ్చి అక్కడ కూర్చొని ఇక్కడ నుంచి మీరు దివ్య ప్రణాళికకు మీరు కనెక్ట్ అయిపోతారు. మీ వర్క్ ఇంకా వేగంగా జరుగుతుంది. ఓకే. అయితే నాకు సంకల్పం చెప్తుంటే ఒక తెల్లని శారీతో అమ్మవారిది మెరూన్ కలర్ బార్డర్‌తో ముక్కుపోగు పెట్టుకొని, కిరీటం పెట్టుకొని, నా లోపలికి చేతులు దాసి, నా లోపలికి ఇట్లా వస్తున్నట్టు నాకు మొత్తం వచ్చేసింది మాస్టర్. నాకది కనిపించింది. ఎంత హ్యాపీ అంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందనమాట. అది నాకు తెలీదు గానీ, అసలు ఆ ఇమేజెస్ నేను ఏవి గూడా ఊహించడం గానీ, అవి ఏమి జరగవు గదా మాస్టర్. అసలు ఏది ఉండదు గదా! స్వచ్ఛంగా కూర్చుంటాం. చెప్తున్నారు, ఇట్లా చేస్తుంటాము. అవి అలా వచ్చేస్తుంది అంతే. ఏం తెలీదు. వైట్ శారీ, మెరూన్ బార్డరు, నా లోపలికి ఇలా అమ్మవారొస్తూ, అక్కడి నుంచి విశ్వం నుంచి చేతులు ఇలా చాచుతూ, ఇలా పిలుస్తూ ఇందులోకొచ్చేస్తున్నట్టు, నా లోపలికి మొత్తం ఆవహించినట్టు అనిపించింది మాస్టర్ నాకు. ఎంత ఆనందంగా వస్తుంది నా లోపలికంటే అంత ఆనందంగా వస్తుంది. నవ్వుతూ మంచి ముక్కుపోగల కిరీటం అన్నీ పెట్టుకొని మొత్తం అలా మొత్తం నేనే అమ్మవారినై నా లోపల వచ్చేసింది. నాకు అది కనిపించింది మాస్టర్. మొత్తం వచ్చేసింది కంప్లీట్ గా. అది నిజంగానే జరిగింది. అమ్మవారు ఇప్పుడు మీతోనే ఉన్నారు. మీ లోపల చేరారు. ఎప్పుడైతే గోల్డెన్ బాల్ వచ్చేసి మూలాధార చక్రం మీద వచ్చేసిందో, అప్పుడే పొట్ట దగ్గర వచ్చేసిందో, అప్పుడే మీ ఉనికి, మీరొచ్చిన పని యొక్క ఎనర్జీ అంతా కూడా మీకు తిరిగి లభించడం జరుగుతోంది. దాని గురించనే మీ యొక్క స్థితి మీకు లభించింది మళ్ళీ. ఓకే. మీరు వేరుగా, ఆవిడ వేరుగా లేరు. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా వర్క్ జరుగుతూ ఉంటుంది. మీలోనే ఉంది, మీరే అది అన్న భావనతోని ప్రతి క్షణం పనిచేస్తూ ఉండండి. ఎరగుతూ ఉండండి. జరిగే వర్క్ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలామంది మాస్టర్‌లొచ్చారు. కానీ ఆహ్, వాళ్ళు పూర్తిగా దాన్ని అందుకోకుండానే మధ్యలో వెళ్ళిపోయారు. ఆహ్, ఇప్పటికి రీసెంట్‌గా కొంతమందొచ్చి కూడా వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోయారు. అది అజ్ఞానమో, అహంకారమో, లేకపోతే మాయనో, లేకపోతే ఇంకేదో తెలీదు. లేకపోతే ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో ఇంకేమన్నా కారణం. కానీ చివరిగా వాళ్ళది అందుకోకపోవడానికి కారణం మాయనే. వాళ్ళని రానీయకుండా అడ్డుకుంటుంది. మీరు పట్టుకున్నారు, అందుకున్నారు, దీన్ని సాధించుకున్నారు. నిన్న సగం వరకే గోల్డ్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు అంతకు మించి వర్కే జరిగింది. ఆ సగం అనేది పూర్తి కావాలనుకున్నాను నేను. అంతకు మించే వర్క్ జరిగింది. ఇలా వన్ డే వర్క్‌షాప్‌లు మాత్రమే నేను చేస్తాను. ఓకే. రెగ్యులర్‌గా క్లాసులు చేయడం జరగదు. కేవలం పిల్లల కోసం. నేను అమితంగా ప్రేమించే పిల్లల కోసం. బహుశా నాకంటే ఎక్కువగా కూడా వాళ్ళని ప్రేమిస్తాను నేను. వాళ్ళ కోసం మాత్రమే క్లాసులు చేస్తాను. మిగతావన్నీ వర్క్‌షాప్‌లు మాత్రం వన్ డేనే వర్క్‌షాప్‌లు చేస్తాను. తప్పనిసరి అనిపిస్తేనే డే వర్క్‌షాప్‌లు చేస్తా ఉంటా. ఓకే.
ఓకే మాస్టర్, అద్భుతం. అందుకే మాస్టర్ నేను ఈరోజు హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తే వెళ్ళలే. ఈ క్లాసు నేను తీసుకోవాల్సి ఉంది. ఇది సంఖ్యల విడుదల అంటే ఏంది, ఇది నాకు తెలియాలి, నాకు ఇది అర్థం కావాలి అని మా చిన్నమ్మాయి చాలా బాధ పెడుతుంది, కోపం కోపం చేస్తుంది. నేను రానమ్మా ఈ రోజు అని చెప్పిన కానీ విషయం చెప్పలే. క్లాస్ ఉందని అస్సలు చెప్పలేదు. రావట్లేదు, పనులు ఉన్నాయి కొన్ని అని నేను వాయిదా వేసుకున్నా. ఈ రోజు వెళ్ళాల్సింది మొత్తం కంప్లీట్ గా. అందుకే నాకు ఇదంతా జరగాల్సింది ప్రాసెస్ కాబట్టి నేను వెళ్ళలేను మాస్టర్. అది మొన్నే చెప్పాను, మొన్న అనిత మాస్టర్కి చెప్పాను. ఏమంటే భగవంతుడు బయట లేడు, మీ లోపలే ఉండి మీకు గైడ్ చేస్తాడు. మీరు అటెళ్తారా ఇటెళ్తారా అనేది నిర్ణయం మీది. మీరు ఎటెళ్ళారు కాబట్టి, ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ అనుభవాన్ని పొందారు. అక్కడికి వెళ్తే ఇది మళ్ళీ ఈ క్లాస్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఆ సమయానికి మీకు కుదురుతుందో లేదో కూడా తెలియదు. కాబట్టి ఒక నేను నిర్ణయం తీసుకుని మీరే. తీసుకున్న రాత్రి నేనేం చెప్పలేకపోయినా మాస్టర్. మీరు అడిగారు, చూద్దాం, నాకు రేపటి టైం ఏం జరిగితే అదే జరుగుతుందని మార్నింగ్ చెప్తానని చెప్పాను. ఇంకా వెళ్ళలే. ఆమె అడిగినా కూడా నాకు వద్దు, అది వెళ్ళాలని లేదు, మధ్యలో ఎప్పుడైనా వస్తలే అని చెప్పిన కానీ క్లాస్ ఉందని చెప్పలేదు. మళ్ళీ వాళ్ళు ఇష్టం చెయ్యరు, ఇవన్నీ అవసరం లేదు, నాకేం కావాలో నేనే ఇది చేసుకోవాలని మాత్రం అనుకున్నా.